సమగ్ర వార్తా విశేషాల 3 PM న్యూస్ కు స్వాగతం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. భూ నిర్వాసితుల పట్ల ఎన్టీపీసీ నిర్లక్ష్యం, పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే డిమాండ్. ఇంజెక్షన్ వికటించి మహిళ మృతి, ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన. మెడికల్ కళాశాల మంజూరు చేసిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. శ్రీ చైతన్యలో 14 మంది విద్యార్థులకు కరోనా, అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ఎన్టీపీసీ ప్రభావిత గ్రామమైన కుందనపల్లి భూ నిర్వాసితుల పట్ల ఎన్టీపీసీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ఆరోపించారు. 40 ఏళ్లుగా ఈ ప్రాంత వాసులు దినదిన గండంగా జీవనం సాగిస్తున్నారని, భూగర్భ జలాలు ఎన్టీపీసీ వ్యర్థాలతో కలుషితం అవుతుంటే ఎన్టీపీసీ యాజమాన్యం కంటితడుపు చర్యలు మాత్రమే చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీర్ఘకాలిక పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. కుందనపల్లి వాసులకు పునరావాసం కల్పించే వరకు ఆందోళన కార్యక్రమాలు ఆపేది లేదని తేల్చి చెప్పారు. కేసులు పెడితే ఒకరి మీద కేసులు పెడతారు, ఇద్దరి మీద కేసులు పెడతారు. 200 మంది మీద పెడితే 200 మంది మీద కేసులు పెడితే ఎన్ని రోజులు వాళ్ళు జైలు ఉంచుకుంటాం. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది గట్లనే నడిపించాం. ఊళ్ళో కూలే జమ చేసాం. అందరం కూడా రోడ్ల మీద కూర్చుంటే వచ్చేది పేరు రాసుకుని తోడు పెట్టింది. 25-30 కేసులు అయినప్పుడే అన్నా నువ్వు ఏందన్నా ఎదరన్నా ఎమ్మెల్యే పోటీ చేసినవి, ఇన్ని కేసులు అయితే నీకు మళ్ళీ ఎమ్మెల్యే పోటీ చేయడానికి అర్హత ఉండదు నీకు అని అన్నది. నేనన్నా ఒకటే, నాకు తెలంగాణ రాష్ట్రం రావడం అనేది ముఖ్యం. నేను ఎమ్మెల్యే అయితే అయితా, లేకపోతే లేదు. తెలంగాణ రావాలని పిల్లలు ఎంతో మంది చచ్చిపోతారు. మాకు ఈ కేసులు పెద్ద లెక్క కాదు అని ఆ రోజు డీసీపీ పోలీసు వాళ్ళు అడుగుతూ చెప్పింది. మేమంతా కొంచెం తెగించిన మనస్తత్వం మాది. దేనికైనా పోరాటం మొదలు పెడితే ఆగుడు ఉండదు, ఎవరికి కూడా భయపడి ఉండదు. ఏదో ఒక రోజు పోయేటోళ్ళమే, ఆ పోయేదేదో ఈ మంచి పని చేసుకుంటే వేయండి తృప్తి పడేటోళ్ళం. పడితే ఏదో ఒక రోజు ఎవరిమైనా ఖచ్చితంగా పోవాల్సిందే. ఆ పోయేటువంటి సందర్భం చాలా గొప్ప సందర్భంలో పోతే తృప్తి జీవితానికి. అరే ఎప్పుడన్నా గుర్తు చేసుకుంటే కొంచెం కొట్లాడి వేయండి అనేది అనుకుంటున్నటువంటి తృప్తితోని బతికేటోళ్ళు. అట్లనే 10 ఏళ్ళు ఉద్యమం, 14 ఏళ్ళు ఉద్యమం నడిపించింది. సరే, అదృష్టం మీరందరూ కూడా గెలిపిస్తే ఇవాళ ఎమ్మెల్యే ఇంకా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ తిరుగుతాము. ఇప్పుడు కూడా మొదలు పెడదాం. ఎన్టీపీసీ ఎండాకపోతుందో చూద్దాం. ఎంతకైనా సిద్ధంగా తయారైదాం. మీరు సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఇక దేనికైనా సిద్ధంగా ఉండేటట్టు మీరు, మీ ఇంట్లో కుటుంబ సభ్యులు అందరం కూడా పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకుందాం. దీంట్లో ఎమ్మెల్యే గారు తీసుకున్నారంటే ఎమ్మెల్యే గారు తీసుకున్నప్పుడు ఏం కాదు, నా పదవే పోయేది లేదు. 5 ఏళ్ళు అయితే నేను ఎమ్మెల్యేగా ఉండే, మధ్యలో నా ఎన్టీపీసీ తీసేయలేడు, నా ఇంకోళ్ళు అయితే తీసేయలేరు. మళ్ళీ ఎలక్షన్ అప్పటి వచ్చే వరకు చూసేది మళ్ళీ ఏం రాసి ఉంటుందో అట్లయితే అవుతాయి. ఈ 5 ఏళ్ళు ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు మంచిగా ఈ మధ్య కాలంలో సార్తో ఇట్లనే కుందనపల్లి విషయంలో ఎట్లాగైతే పట్టుబట్టి ఎట్లాగైతే తెచ్చిందో, మెడికల్ కాలేజ్ కూడా అట్లనే తెచ్చినాం. మనం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అందరికీ కూడా మెడికల్ కాలేజ్ రాలేదు. మన గోవారికల్ గ్రామానికి తెచ్చినాం. కరోనా వచ్చినప్పుడు ప్రత్యక్షంగా ఇళ్లలో తిరిగినప్పుడు ఒక్కొక్కరిని చూసినా హాస్పిటల్కి పోదామంటే బెడ్లు లేవు. బెడ్ల మీద పోతే హాస్పిటల్ ఉంటే రోజుకు 50,000 రూపాయలు, ఒక్కొక్క హాస్పిటల్ అయితే 1,00,000 రూపాయలు తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బన్నెల రమణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్, తడకొండ ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నిమ్మ వినోద్ రెడ్డి పాల్గొన్నారు. कांग्रेस
पार्टी कांग्रेस पार्टी कांग्रेस पार्टी सोनिया गांधी गारी नायकत्व राहुल गांधी गारी नायकत्व रेवंत रेड्डी गारी नायकत्व ప్రభాకర్ గారి నాయకత్వం कांग्रेस पार्टी जिंदाबाद सोनिया गांधी का नायकत्व वर्धिल्लाली राहुल गांधी का नायकत्व वर्धिल्लाली रेवंत रेड्डी का नायकत्व वर्धिल्लाली ప్రభాకర్ नायकत्व वर्धिल्लाली రైతుల సభ నాయకత్వ वर्धिल्लाली జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మన భారతదేశం బ్రిటిష్ వాళ్ళ కబంధ హస్తాల్లో కొన్ని సంవత్సరాలు పరిపాలించబడి ఇక్కడి ప్రజలు అభివృద్ధి కుంటుపడడం వల్ల అప్పుడు స్వాతంత్ర సమరయోధులు తర్వాత గాంధీ లాంటి మహానుభావులు మన దేశ స్వాతంత్రం లభించడానికి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయడానికి ఒక ఐకమత్యం కోసం ఒక వేదికగా అప్పుడు 137 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి ఆ పార్టీ ద్వారా మొత్తం యావత్ భారతదేశం ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధులను మేధావులను పోరాట యోధులను ఏకతాటిపైకి నిలిపి అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి చాలామంది వేలాది మంది అమరులైన తర్వాత మనకు 1947లో స్వాతంత్ర్యం రావడానికి కాంగ్రెస్ పార్టీ కారణం. అప్పటి నుంచి దాని తర్వాత కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మనకు ఎన్నో విద్యారంగం కానీ ఆరోగ్యం కానీ నీటిపారుదల కానీ భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ ఎన్నో ప్రాజెక్టులను బాక్రానంగల్ ప్రాజెక్టు మొదలుకొని నాగార్జున సాగర్ పోచం. ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రి తీసుకువస్తే వైద్యులు ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి నడుచుకుంటూ వచ్చిన వ్యక్తి విగత జీవిగా మారింది. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 4 రోజుల క్రితం ఆరోగ్య సమస్యతో సారమ్మ అనే మహిళ కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్ ట్రీట్మెంట్ తర్వాత సారమ్మ డిశ్చార్జ్ చేసి మంగళవారం టెస్టుల కోసం రప్పించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంజెక్షన్ వేయడంతో వికటించి మృతి చెందిందని వారు ఆరోపిస్తున్నారు. డాక్టర్ నిర్లక్ష్యంతోనే సారమ్మ మృతి చెందిందని ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళన చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నాలుగు రోజుల క్రితం ఆరోగ్య మంచిర్యాలను తీసుకొస్తే 3 రోజులు పెట్టి పుంజుకొని 80,000 చిల్లర బిల్లు వేసిండు. ఆ బిల్లు సగం కట్టిన బదిలీ నడుపునంటే అప్పుడు తిట్టి పంపించారు. ఈరోజు 2 రోజుల తర్వాత టెస్ట్కి పట్టుకురాలని చెప్పానంటే ఉట్టిగా నడుచుకుంటూ వచ్చినామని నడుచుకుంటూ నవ్వుకుంటూ వచ్చా టెస్ట్కి వస్తే ఇంజక్షన్ వేసాను లోపల పట్టుకుపోయి మళ్ళీ ఉంచుకుందాం మళ్ళీ బిల్లులు వేసుకుందామని చెప్పి లోపల పట్టుకు ఇంజక్షన్లు అయితే బీపీ షుగర్ పేషెంట్ ఆమె గుండెకి ప్రాబ్లం ఉన్నదని వాళ్ళకి తెలుసు, ఆమె బీపీ షుగర్ ఉన్నదని వాళ్ళకి తెలుసు, ఆమె ఆపదని వాళ్ళకి తెలుసు. వాళ్ళకి కావాలని చేసి డాక్టర్లు చంపేసి వాళ్ళకి పేషెంట్లు లేక నాలుగు ఉంచుకొని పేషెంట్ పైన ఉంచుకొని ఇంకో 50 లక్షల రూపాయలు బిల్లు వేద్దామని ఇట్లా చేసిన వాళ్ళకి పేషెంట్లు లేక వాళ్ళు ఇట్లా చేసిండ్రు. మా అమ్మని చంపేసిండ్రు. ఇంకా
డాక్టర్ వచ్చి ఆమె చచ్చిపోయిందని చెప్పేదాకా కూడా ఇటు ఎవడు మాకు కనబడతలేడు. సిగ్మా హాస్పిటల్ మొత్తం. నిజామాబాద్ జిల్లా కేంద్రం గంగన్ స్థానంలో తెలంగాణ జాగృతి నాయకులు రమేష్ రావు కుటుంబాన్ని ఎమ్మెల్యే కవిత పరామర్శించారు. ఇటీవలే రమేష్ రావు గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందాడు. ఆయన కుటుంబ సభ్యులకు కవిత ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామగుండం ప్రజలకు మెడికల్ కళాశాల ప్రసాదించిన దైవం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం మెడికల్ కళాశాల నిర్మాణానికి సింగరేణి ద్వారా 500 కోట్ల రూపాయలను మంజూరు చేసిన రాష్ట్ర కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాలుష్యాన్ని నిలయంగా ఉన్న రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రజలు కార్పొరేటివ్ తరహా వైద్యం కోసం మెడికల్ కళాశాల మంజూరు చేయించామని అన్నారు. రామగుండం నియోజకవర్గ ప్రజల 5 దశాబ్దాల కలను సాకారం చేసి ప్రజలకు ఇచ్చిన మాటలను నిలుపుకున్నామన్నారు. जनार्दनः आपदामपहत्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमामि नमः उमा महेश्वरी ओम श्री लक्ष्मी नारायणाभ्यां नमः ओम श्री लक्ष्मी नारायणाभ्यां नमः आजम्या केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय नमः अष्टम वृक्षालया ओम विष्णवे नमः ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः वृषगेशाय नमः ओम ఈ యొక్క గోదావరి కనికి సుస్థిరత ఏర్పడాలి. గోదావరి కని పర్మనెంట్ గా ఉండాలి. రేపు బొగ్గు బాయిలు ఉన్నా కూడా ఏది ఉన్నా ఏది లేకుండా గోదావరి కని స్థిరంగా ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక పెద్ద మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాల్సిందే అనేటువంటి ఆలోచన చేసి ఈ యొక్క మెడికల్ కాలేజ్ కోసం ఎంత శ్రమ పడ్డామో ఆ యొక్క దేవునికి తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గొప్ప ఆలోచన చేసి వారి ఈ యొక్క మెడికల్ కాలేజీను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మెడికల్ కాలేజ్ ద్వారా మనకు ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కార్మిక అన్నలకే కాకుండా మన వారసులైనటువంటి వాళ్ళకు చాలా మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరకడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వ్యాపార వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఇక్కడికి వేల మంది ఇలా హాస్పిటల్లో డాక్టర్లు ప్రొఫెసర్లే కాకుండా
500 మందితోని ఇలా నర్సింగ్ కాలేజ్ కూడా అతి త్వరలోనే ఏర్పాటు చేయబడుతుంది. నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేయడం ఇదంతా ఏర్పాటు కావడం మూలన ఈ ప్రాంతానికి మరి ఒక గొప్ప వైభవాన్ని రావడంతో పాటు ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉన్నదనేది ఈ సందర్భంగా మీకు అందరికి కూడా ప్రత్యక్షంగా తెలియజేస్తూ ఇంత గొప్పగా చేస్తున్నటువంటి క్రమంలో సింగరేణి యాజమాన్యం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సమావేశంలో 61 సంవత్సరాలు సింగరేణి కార్మికులకు వయోపరిమితి పెంచుతున్నటువంటి సమయంలో సమావేశం జరుగుతున్నటువంటి క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను ప్రత్యక్షంగా మెడికల్ కాలేజ్ ప్రస్తావన చేసినప్పుడు వారు వెంటనే స్పందించి మెడికల్ కాలేజ్ రామగుండంలో ఏర్పాటు చేయాలని గౌరవ మన రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నార్సింగ్లో కరోనా కలకలం సృష్టించింది. శ్రీ చైతన్య కళాశాలలో 14 మంది విద్యార్థులు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. 2 రోజులుగా తీవ్ర చలి జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులకు యాజమాన్యం వైద్య పరీక్షలు చేయించింది. అప్రమత్తమైన మున్సిపల్ అధికారులు కళాశాలలు శానిటైజేషన్ చేశారు. మిగతా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కృష్ణా జిల్లా నందిగామ పట్టణంలోని రైతుపేటలో ఆగి ఉన్న లారీ కాలిపోయింది. ఆ ఖాళీ స్థలంలో కొన్ని రోజులుగా ఈ లారీని నిలిపి ఉంచారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చుట్టుప్రక్కల వారు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక శాఖ రంగంలోకి దిగి మంటల్ని అదుపు చేసింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేదా కావాలని ఎవరైనా నిప్పు పెట్టారా అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రకాశం జిల్లా ఒంగోలు ఎర్రగొండపాలెంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్తె సృష్టి సిద్ధార్థ వివాహ రిసెప్షన్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. వధువరులను ఆశీర్వదించారు. రిసెప్షన్లో మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో పత్తికి రికార్డు స్థాయి ధర పలికింది. బైన్స మార్కెట్లో క్వింటాల్ ధర 8,650 రూపాయలకు చేరింది. ఈ ఏడాది అత్యధిక ధర రావడంతో
రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ధరలు ఎప్పటికీ ఇలాగే ఉంటే తమ జీవితాలు బాగుపడతాయని రైతులు తెలిపారు. గిట్టుబాటు ధర ఇస్తే రైతులు అప్పుల ఊబి నుంచి బయటపడతారని చెప్పారు. बघा तुमचा फोटो काढा पेपर मध्ये फोटो आहे तिकडे बघ पेपर फोटो आहे लाईक करा బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. భూ నిర్వాసితుల పట్ల ఎన్టీపీసీ నిర్లక్ష్యం, పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే డిమాండ్. ఇంజెక్షన్ వికటించి మహిళ మృతి, ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన. మెడికల్ కళాశాల మంజూరు చేసిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. శ్రీ చైతన్యలో 14 మంది విద్యార్థులకు కరోనా, అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి విధి న్యూస్ లక్ష్యం సమాజం. నమస్కారం.